ఇవిపోయాయి నవి ఎయిర్పాడ్స్ వినపడట్లేదు. రైట్ సార్, ఇప్పుడు కవిత అరెస్ట్కి సంబంధించి కూడా వాళ్ళు ఇది చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని మాట్లాడడం కావచ్చు, లేదంటే తనను తీసుకురావడం ఇదంతా చట్ట విరుద్ధం అంటూ వాళ్ళు మాట్లాడిన అంశాలు, తర్వాత వీటి గురించి ఏం చెప్తారు సార్? అంటే సాధారణంగా ఈ అరెస్ట్ చేసిన వ్యక్తులు ఏమంటుంటారంటే వాళ్ళ అరెస్టు చట్ట విరుద్ధమని, ఆ తర్వాత కేసులో వాళ్లకు ప్రమేయం లేదని, ఇది సర్వసాధారణంగా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా చెబుతుంటారు. కానీ కోర్టు ముందు ఈ వాదనలు వచ్చినప్పుడు ఆ విషయానికి సంబంధించి వారి దగ్గర ఏ విధమైన ఎవిడెన్స్ ఉన్నదన్నది ప్రధానం. కోర్టు ఎప్పుడూ కూడా సాక్ష్యాధారాల మీద వెళుతూ ఉంటుంది. అందుకనే మీరు న్యాయదేవత కూడా జనరల్గా చూపించినప్పుడు కళ్ళకు గంతలు కట్టినట్టు చూపించారు. అంటే జరుగుతున్న విషయాలు చూడము కానీ మీరు మా దగ్గర వినిపించే వాదనలు మేము చెవుల ద్వారా వింటాము అన్నది సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. అంటే అఫ్కోర్స్ మీరు ప్రవేశపెట్టిన సాక్ష్యము, ఆ తర్వాత మీ వాదనలు, ఈ రెండు విన్న తర్వాత బయట ఏం జరుగుతోంది అన్న విషయాలు పట్టించుకోకుండా వారి ముందు ఉన్న సాక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చూసి కోర్టులు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. అందువల్ల అరెస్టు చేయబడిన వ్యక్తి సాధారణంగా మా అరెస్టు ఇల్లీగల్ అని, ఆ తర్వాత ఇందులో ఏమాత్రం తథ్యం లేదని వాదనలు వినిపిస్తుంటారు. కానీ ఈ విషయాలన్నీ కూడా ఫైనల్గా తేలవలసింది కోర్టులలో. సో అందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు కూడా కవిత గారిని మళ్ళీ ట్రయల్ కోర్టుకే వెళ్ళండి అని ఆదేశించినట్టు మనం విన్నాం. రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడైనా జరిగితే మేము దాంట్లో జోక్యం చేసుకుంటాం, కానీ సాధారణ ప్రొసీజర్లో మేము జోక్యం చేసుకోమన్నది వారు చెప్పిన విషయం అని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు కేజ్రీవాల్ విషయానికి వస్తే సార్, 9 సార్లు సమ్మన్లు ఇచ్చినప్పటికీ, అంటే అటెండ్ అవ్వమన్నప్పటికీ కూడా, అంటే ఎంక్వైరీకి సంబంధించి రమ్మన్నప్పటికీ కూడా ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. 10వ సారి ఇప్పుడు అదుపులోకి తీసుకొని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఆ 9 టైమ్స్ ఎందుకు రాలేదు, ఆ రాకుండా ఉండడానికి కారణాలు చూపించారు కదా వాళ్ళంతా. సో ఇది కరెక్ట్ అంటే ఎట్లా ఉంటుందంటారు? సాధారణంగా ఏంటంటే రూల్ ఆఫ్ లా అన్నది ఏ విధంగా ఉంటుందంటే చట్టం ముందు అందరూ సమానులే అన్నది రూల్ ఆఫ్ లా యొక్క మొదటి ప్రిన్సిపల్. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. చట్టాన్ని ముందు అందరూ సమానులే, తర్వాత అందరికీ కూడా సమంగా చట్టం యొక్క రక్షణ దొరకాలి అన్నది రూల్ ఆఫ్ లా. కానీ ఈ అధికారం ఉపయోగించుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు సమన్స్ ఇష్యూ చేస్తుంటారు. సమన్స్ ఇష్యూ చేసినప్పుడు ఏవైనా విపరీతమైన కారణాలు ఉంటే తప్ప జనరలీ సమన్స్ అన్నవి అందరూ యాక్సెప్ట్ చేసి వారు ఏ స్థలంలో పిలిచారో అక్కడ వెళ్ళి వాళ్ళ ఎంక్వైరీకి అటెండ్ అవ్వాలన్నది నార్మల్గా మనకు చట్టాల్లో ఉన్న విషయం. కానీ మీరన్నట్టు కేజ్రీవాల్ గారికి ఐ థింక్ 9 సార్లు సమన్స్ ఇచ్చినా వారు అనేక కారణాలు చూపించి, ముఖ్యంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నాము, లేకుంటే ముఖ్యమైన సభలు జరుగుతున్నాయి, లేకుంటే మా అసెంబ్లీ జరుగుతోంది కాబట్టి ఆ సందర్భాలుగా వారు వెళ్ళలేదు. అందుకనే ఈడీ వారు కూడా ఒక సమన్స్ తర్వాత ఇంకో సమన్స్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఫైనల్గా వారు ఐ థింక్ హైకోర్టును కూడా ఆశ్రయించినట్టున్నారు. హైకోర్టు కూడా వారికి ఊరట కలగలేదు. కాబట్టి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని విచారించి ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసిన విధానం మనం చూసాం. అందుకనే చట్ట విషయంలో అందరూ సమానంగా ఫాలో అవ్వాలంటే సమన్స్ వచ్చినప్పుడు దాన్ని ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. అందుకంటే మీరు సిఆర్పిసిలో చూసుకున్న 41A సెక్షన్లో మీరు 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న అఫెన్సెస్లో, కేసుల్లో మీరు 41A ప్రకారం నోటీసులు ఇవ్వాలి అని ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు హాజరవ్వడం అన్నది బాధ్యత. సపోజ్ హాజరు కాకుంటే అప్పుడు ఏమవుతుందంటే వారికి అరెస్ట్ చేసుకునే అధికారం కూడా ఉంటుంది. సో అందువల్ల 9 సార్లు సమన్స్ ఇచ్చిన తరువాత కూడా వారు వెళ్ళకపోవడం అన్నది చట్టం అందరూ సమానంగా ఫాలో అవ్వాలి, చట్టాన్ని అందరూ కూడా మనం ఆదరించాలి అన్న విషయం అక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుంది మనకు. సో ఆ విధంగా ఇప్పుడు ఈ విషయం కూడా ఈడీ వారు ప్రస్తావిస్తారు. అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేము 9 సార్లు సమన్స్ ఇచ్చినా కూడా వారు హాజరు అవ్వలేదు, కాబట్టి మాకు గత్యంతరం లేక అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్న వాదన కూడా వారు చేసే అవకాశం ఉంటుందండి.